మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా విషయంలో విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ నాపై ఏం మాట్లాడాలో జగనే సాయిరెడ్డికి వివరించారట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు చెప్పారు. ఆయన చెప్పినవి అన్నీ విన్నాక కన్నీళ్లు వచ్చాయి అని షర్మిల వివరించారు. విజయసాయిరెడ్డితో చాలా విషయాలు మాట్లాడానని షర్మిల తెలిపారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాను. జగన్ వల్ల పడిన ఇబ్బందుల గురించి విజయసాయిరెడ్డి తెలిపారు. మరోవైపు నా తల్లి విజయమ్మ ఇద్దరి బిడ్డలకు న్యాయం జరగాలంటూ లేఖ రాశారు. అయితే షేర్లు తనకే చెందాలంటూ నాపై నా తల్లిపై జగన్ కేసు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగన్ చెప్పించారు అని షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా కష్టాలు పడినట్లు విజయసాయిరెడ్డి తనకు చెప్పారని షర్మిల తెలిపారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందించిన ఆమె సోదరుడు జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో తనపై బలవంతంగా ఆరోపణలు చేయించారని షర్మిల చెప్పారు. జగనే ప్రెస్ మీట్ పెట్టించి మరీ తనపై అబద్ధాలు చెప్పించారని ఆమె తెలిపారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాటలు అసత్యాలని విజయలక్ష్మి కూడా తనతో చెప్పినట్లు షర్మిల పేర్కొన్నారు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టలేదని విజయసాయిరెడ్డిపై జగన్ మండిపడ్డారని, ఆయన ఒప్పుకోకపోవడంతో సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల స్పష్టం చేశారు. తన క్యారెక్టర్పై నీచంగా మాట్లాడించారని మండిపడ్డారు. మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ కుట్రలు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేక అయినప్పటికీ జగన్ మాత్రం బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులను జగన్ 6 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని, కానీ జగన్కు విశ్వసనీయత లేదని అన్నారు. విశ్వసనీయత ఉంటే వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తప్పులేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా? మీరు చెప్పించలేదా? సాయిరెడ్డి గారి, సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలనందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా? సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా? సొంత చెల్లెలకి, తన బిడ్డలకే మీరు